వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలు జరిగే స్థలాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ పరిశీలించారు. స్థల పత్రాలను అధికారులకు అందజేసి త్వరలోనే భవన నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయి భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, టెండర్ కూడా పూర్తయిందన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణాలు చేపట్టే స్థలాన్ని కేబినెట్ అప్రూవల్ చేసిన అనంతరం నేడు స్థలాన్ని యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగిందన్నారు. త్వరలోనే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మాణాలు జరుగుతాయన్నారు. మంచి గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఆహ్లాదభరితంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడుతుందన్నారు. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు చేరి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఆవరణలో 1.5 ఎకరాల్లో ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దాని స్థలాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ 2 కాలేజీలకు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. కూచనపల్లి, మాలపల్లి మధ్య న్యాక్ సెంటర్ మంజూరు అయిందని, స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం మెరుగుపడాలని ఆశిస్తున్నానన్నారు. హుస్నాబాద్లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయి భవన నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్ అయి భవన నిర్మాణం జరిగే సందర్భంలో ఈ స్థలాన్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి స్థలం ఈరోజు యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. టెండర్ కాగానే త్వరలో ఇక్కడ పనులు ప్రారంభమై శాశ్వతంగా ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటుగా ఇక్కడ నిర్మిస్తా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ అందరు విద్యార్థులు ఆప్షన్ తీసుకొని ఇక్కడ జాయిన్ కావాలని కోరుతాను. ఎటువంటి సమస్యలు లేకుండా అటు ప్రభుత్వం తరఫున ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా స్థానికులందరం కలిసి విద్యార్థులకు అండగా ఉండి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామనే మాట మనవి చేస్తూ, ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్లో మరి పిల్లలంతా వచ్చి తమ ఉన్నత విద్యను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వచ్చి ఈ కాలేజీని ఒక పేరెన్నిక గల కాలేజీగా చేయాలని కోరుకుంటా ఉన్నాను. శాంక్షన్ అయినటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కూడా పాలిటెక్నిక్ ఆవరణలో దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దానికి పత్రాలు కూడా ఈరోజు ప్రిన్సిపాల్ గారికి అందజేయడం జరిగింది. అదే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అందజేసినాం. ఈ 2 కూడా త్వరలో పనులు పూర్తయితే అదేవిధంగా కూచనపల్లి, మాలపల్లి మధ్యలో న్యాక్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ కూడా స్థలాన్ని కేటాయించడం, దాని పనులు కూడా తొందరగా పూర్తయి ఈ ప్రాంతంలో ఇటు విద్య, వైద్యము, ఇతర టూరిజము అన్ని రకాలుగా అంశాలకు మెరుగుపడాలి, అభివృద్ధి కావాలనే ఆలోచనతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం ఆధ్వర్యంలో త్వరలో బీసీ కార్పొరేషన్ నుంచి ఇవ్వనున్నటువంటి కుట్టు మిషన్లలో మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పినారు. తప్పకుండా మేరు కులస్తులకు ప్రాధాన్యతను వాళ్ళ కులవృత్తి కాబట్టి మిగతా కులవృత్తుల వాళ్ళకి ఏ విధంగానైతే వాళ్ళకు పొందే అవకాశాలు ఉన్నాయో ఇందులో మేరు కులస్తులకు తప్పకుండా వారు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకుంటాం. అందులో ఒక క్లాస్ కూడా పెట్టి వాళ్ళ కులవృత్తి అయినటువంటి టైలరింగ్కు సంబంధించినటువంటి కుట్టు మిషన్ల పంపిణీలో మేరు కులస్తులకు ప్రాధాన్యత జరుగుతుందన్నమాట గౌరవ అక్కు శ్రీనివాస్ మేరు సంఘం నాయకులు తెలియజేస్తారు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.